సంక్రాంతి పండుగ నేపథ్యంలో నగరవాసులు పల్లెబాట పట్టారు. విద్యాసంస్థలకు సెలవులు రావడంతో తమ కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ నుండి భారీ సంఖ్యలో స్వగ్రామాలకు పయనమవుతున్నారు. ఈ క్రమంలో నగరంలోని ప్రధాన కూడళ్లు ప్రయాణికులతో రద్దీగా మారాయి. ముఖ్యంగా ఎంజీబీఎస్, జేబీఎస్, దిల్సుఖ్నగర్ బస్టాండ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. కూకట్పల్లి, ఎల్బీ నగర్ ప్రధాన కూడళ్లు సొంత గ్రామాలకు వెళ్లేందుకు వచ్చిన వారితో రద్దీగా మారాయి. మరోవైపు రద్దీ దృష్ట్యా ప్రత్యేక బస్సులు, ప్రత్యేక ట్రైన్స్లను ఏర్పాటు చేశారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో నగరవాసులు పల్లెబాట పట్టారు. విద్యాసంస్థలకు సెలవులు రావడంతో తమ కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ నుండి భారీ సంఖ్యలో స్వగ్రామాలకు పయనమవుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, సంక్రాంతి సందర్భంగా నగరవాసులందరూ కూడా పల్లెబాట పట్టారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఆర్టీసీ, ఏపీఎస్ఆర్టీసీ ఎలాంటి సౌకర్యాలను ఏర్పాటు చేసింది? థ్యాంక్ యూ అవని. ప్రస్తుతం సంక్రాంతి పండుగతో పట్టణ ప్రజలంతా కూడా పల్లెబాట పట్టారని చెప్పాలి. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి లక్షలాది మంది ప్రజలంతా కూడా ప్రస్తుతం పల్లెబాట పట్టే పరిస్థితి. ప్రస్తుతం సంక్రాంతి రకతో ముఖ్యంగా సోమవారం నుంచి సంక్రాంతి పండుగ మరొకవైపు ఈరోజు రేపు కూడా హాలిడేస్ రావడంతో సంక్రాంతికి సంబంధించి నగరవాసులంతా కూడా ప్రస్తుతం హైదరాబాద్ నుంచి తమ పల్లెలకు పయనమవుతున్నటువంటి దృశ్యాలన్నింటిని కూడా మనం ప్రస్తుతం చూడొచ్చు. ప్రస్తుతం మనం మహాత్మా గాంధీ ఎంజీబీఎస్ బస్ స్టేషన్లోనే ప్రస్తుతం చూడొచ్చు. విజువల్స్ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు శనివారం కాడ ఈరోజు పబ్లిక్ హాలిడే ఉంది. దీంతో ఈరోజు రేపు కూడా హాలిడే ఉండడం, అదేవిధంగా సంక్రాంతి హాలిడేస్ రావడంతో ఒక్కసారిగా ఉదయం నుంచి కూడా వేకువజాము నుంచి కూడా నగరంలో ఉన్నటువంటి పబ్లిక్ అంతా కూడా తమ సొంత ఊర్లకు వెళ్ళేందుకు ప్రస్తుతం వారికి సంబంధించినటువంటి వారి ఊర్లో వెళ్ళేటటువంటి బస్సులు వెళ్ళేటటువంటి ప్రయాణం చేస్తున్నారు. ప్రస్తుతం చూడొచ్చు విజువల్స్లో. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి వనపర్తి వెళ్ళేటటువంటి బస్సుకి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా తమ పల్లెటూర్లకు తమ ఊర్లో వెళ్ళేందుకు వారంతా కూడా బస్సు ఎక్కుతున్నటువంటి దృశ్యాలన్నింటినీ కూడా ప్రస్తుతం ప్రత్యక్షంగా చూపిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా నగరంలో సంక్రాంతి సందర్భంగా ఒక ఆర్టీసీనే దాదాపు 6400 ప్రత్యేక సర్వీసులను ఏర్పాటు చేసాం. నగరంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా తమ ఊర్లకు వెళ్ళేందుకు ఎవరికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేకంగా సర్వీసులు ఏర్పాటు చేసాం. నగరంలో ఉన్నటువంటి ఒక మహాత్మా గాంధీ బస్ స్టేషనే కాదు, అదేవిధంగా సికింద్రాబాద్లో ఉన్నటువంటి జూబ్లీ బస్ స్టేషన్తో పాటు ఎల్బీ నగర్, అదేవిధంగా కూకట్పల్లి కేపీహెచ్బితో పాటు అమీర్పేటతో పాటు అదేవిధంగా ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున పల్లెటూర్లకు సంబంధించి ఇతర ప్రాంతాలకి ప్రత్యేకంగా బస్ సర్వీసులను ఏర్పాటు చేసాం. ఎవరు కూడా ఇబ్బంది పడొద్దంటూ కూడా ఆర్టీసీ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఒక్క తెలంగాణ ఆర్టీసీనే కాదు, మరొకవైపు ఏపీ ఆర్టీసీ కూడా అదే స్థాయిలో ప్రత్యేకంగా సంక్రాంతికి సంబంధించి ప్రత్యేకంగా స్పెషల్ సర్వీసులను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం ఉన్నటువంటి పాయింట్ ప్రత్యేకంగా తెలంగాణకు సంబంధించినటువంటి వివిధ జిల్లాలకు సంబంధించి ప్రత్యేకంగా పాయింట్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడి నుంచే ప్రత్యేకంగా తెలంగాణ సర్వీసులన్నీ కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. నగరంలో ఉన్నటువంటి దాదాపు లక్షల మంది ప్రజలంతా కూడా పల్లెటూరుకు పయనమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక ఆర్టీసీనే కాదు, సంక్రాంతి వస్తుందంటే ముఖ్యంగా ట్రైన్ సర్వీస్ కూడా అదే స్థాయిలో పెంచుతారు. దాదాపు 200 పైగా కూడా ప్రత్యేకంగా ట్రైన్ సర్వీస్ను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈరోజు రేపు ఈ 2 రోజుల పాటు నగరం అంతా కూడా పూర్తిగా ఖాళీ కాబోతుందనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా కాంక్రీట్ జంగిల్లో గడిపినటువంటి నగరవాసులంతా కూడా తమ పల్లెలకు పయనమవుతారు. సంక్రాంతి సందర్భంగా అక్కడ తమ కుటుంబ సభ్యులతో ఈ 4 రోజుల పాటు ఎంజాయ్ చేస్తారు. సందడి చేసిన తర్వాత మరొకసారి వారంతా కూడా పల్లె నుంచి పట్టణం బాట పట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఈ వారం రోజుల వారంతా కూడా మరిన్ని హాలిడేస్ తీసుకోవడంతో పాటు సంక్రాంతికి వారంతా కూడా తమ కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం నగరంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఒక్కసారి
పల్లె బాట పట్టడంతో ముఖ్యంగా రహదారులన్నీ ప్రధాన రహదారులన్నీ కూడా విజయవాడ వెళ్ళేటటువంటి రహదారులన్నీ గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అవుతున్నటువంటి పరిస్థితులు కూడా ప్రస్తుతం ఒక్క రహదారులే కాదు, ప్రత్యేకంగా ట్రైన్ సర్వీసులు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ట్రైన్ సర్వీసులో కూడా ముఖ్యంగా స్పెషల్ ట్రైన్లు కూడా దాదాపు 3 నుంచి 6 గంటల పాటు లేట్గా వెళ్తున్నాయంటూ కూడా ఒకవైపు ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మరొక బస్సు పాయింట్ వద్దకు రావడం జరిగింది. ప్రస్తుతం మీరు చూడవచ్చు ప్రతి ఒక్కరూ కూడా కాంక్రీట్ జంగిల్ నుంచి తమ సొంతూర్లకు పల్లెలకు వెళ్తున్నటువంటి ఆనందంతో ప్రతి ఒక్కరు కూడా బస్సులు ఎక్కుతున్నటువంటి దృశ్యంలో అయితే మనం ప్రస్తుతం చూస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఈ రోజుతో పాటు ఈరోజు రేపు కూడా ఇదే స్థాయిలో నగరంలో ఉన్నటువంటి పట్టణ ప్రజలంతా కూడా పల్లె బాట పట్టబోతున్నారని చెప్పాలి. మొత్తానికి హైదరాబాద్లో ఉన్నటువంటి ఎంజీబీఎస్ బస్ స్టేషన్ మాత్రం పూర్తిగా పబ్లిక్తో కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.